పిఠాపురం నియోజకవర్గం పసుపుకోమ పార్టీ ఇన్ఛార్జిగా పగ్గాలు పట్టుకున్న వర్మసార్ను ఆ పదవిలోకి వెళ్ళి తీసేసిరట. అగో పిఠాపురంలో పసుపుకోమ పార్టీని పచ్చగా నమనమలాడించిన వర్మసార్ను ఎందుకు ఇన్ఛార్జి కొలువు నుంచి తీసేసిండ్రంటారా? అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా అర్థమవుతాడు చెప్తా పాని. చాలా దినాల సందే పిఠాపురంలో పసుపుకోమ పార్టీ లీడర్లకు జనసేన పార్టీ లీడర్లకు పంచాయతీ అవుతున్నది కదా. ఎప్పుడు చూసినా పాము ముంగిసలులే పిల్లి ఎలుకలు పోరు పెట్టుకున్నట్టే ఉండే. ఆలోలి ముదురుకుంటూ వచ్చింది. ఆడికైనా పార్టీ పెబ్బ నారా చంద్రాల సార్ ఇండైరెక్ట్ గా కూడా వార్నింగ్ ఇచ్చే. అదట్లుంటే ఉన్నట్టుండి ఒక్కపారే పసుపుకోమ పార్టీ పిఠాపురం పెబ్బ పదవి నుంచి వర్మసార్ను తీసేసేసరికి ఆయన ఊకుంటాడా? ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి కడుపుల బాధ నాపుకోలేక కండ్లలకు నీళ్లు తెచ్చుకొని మాట్లాడుకుంటా నడమలకి లేచిపోయిందట. పార్టీ కోసం పదవులను టికెట్లను కూడా ఇడిచిపెట్టి తెలుగుదేశం పార్టీకి రామునికి ఉడత సాయం లెక్క షాకిరి చేస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద అని మనసులో అనుకున్నాడో ఏమో కానీ మనసు అయితే మస్తు చిన్నగా చేసుకున్నాడు. కానీ చాలా దినాల సందే జనసేన పార్టీ పెబ్బ పవనాల సారు మీదికి పంచాయతీ నడుస్తున్నది. కావాలనే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తీసేసిండ్రు కావచ్చు అంటుర్రు. అయినా ఎన్ని కయ్యాలైనా ఎన్ని కొట్లాటలైనా తోడబుట్టిన అన్నదమ్ముల లెక్క ఇంకా 15 ఏళ్ల దాకా కలిసే ఉంటామని అప్పట్లనే పవనాల సారు కూటమి సర్కారు పొత్తుముచ్చట్ల శానసాలని చెప్పుకుంటా వచ్చుడు. కానీ ఇప్పుడు ఇట్లా వర్మసార్ను తీసేసేసరికి కూటమి ప్రభుత్వంలో కూడా సాటుగా కయ్యాలు ముదిరి పాకానికి వచ్చినట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.